కల్వరి ప్రామిస్ హైదనగర్లో 3 ఆరాధనలు, సెకండ్ సర్వీస్ తర్వాత ఈ ఆదివారం బ్యాప్టిజాలు, థర్డ్ సర్వీస్ ఆయిల్ అనెంటింగ్ ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు వాక్యం వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అసలు సువార్త చెప్పడానికి నాకు ఇన్ని రోజులు ఎలా చెప్పాలో కూడా ధైర్యం లేదు. మమ్మీ చెప్తుంటే నాకు సువార్త చెప్పాలని మస్తు ధైర్యం వచ్చింది. ఈ వాక్యం వింటున్నంతసేపు వినాలనిపిస్తుంది నాకైతే. ఇక్కడికి వచ్చినాక నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. ఈరోజు చెప్పిన వాక్యము ఎంతో మా హృదయాలకి హత్తుకున్నది. మరి అనేక ఆత్మలను రక్షించే భారం కూడా దేవుడు మా మీద పెట్టాడని దేవుడు ఎంతో వాక్యం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడాడు. ఆ భారం కలిగి ఉండి మేము కూడా అనేక ఆత్మలను దేవుని యొద్దకి నడిపించాలని ఆశ కలిగి మేము ఉన్నాము. పీజీ కాలేజ్ నుంచి మేము ఇక్కడ దైవజనుల దగ్గర రావడం జరుగుతుంది. కానీ మహా అద్భుతంగా మహత్కార్యాలు నేను నా జీవితంలో చాలా నేర్చుకున్నా, వాక్యం ద్వారా బలపడుతున్నా. అలానే మా వ్యక్తిగత జీవితంలో దేవుని యందు చాలా భయభక్తులు కలిగి దేవుని వాక్యం వింటూ మేము బలపడుతూ రోజు రోజుకి మేము బలపడుతూ వస్తున్నాం. ఇతరుల కోసం ప్రార్థించడం, అనేకమైన ప్రజల కోసం ప్రార్థించడం అన్నీ మేము దైవజనం ద్వారా బాగా నేర్చుకున్నాం. అలానే రానున్న రోజులు కూడా మహాబలంగా ఈ చోటు దైవజనం చెప్పిన ప్రకారంగా జనాలు చాలా తండోపతండాలుగా వస్తారని మేము నమ్ముతున్నాం. చాలా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక.